దానికి దీనికి సంబంధం ఉంది కాదు. అగ్రెసివ్ పార్టీలకి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగుదేశం వెరీ స్ట్రాంగ్ పార్టీ. తెలుగుదేశానికంటే ప్రాంతీయ పార్టీ ఎవరయ్యా? ఒక మాటలో చెప్పాలంటే ఇది మదర్ ఆఫ్ తెలుగు రీజనల్ పార్టీస్. ఇది అన్ని రీజనల్ పార్టీస్ ని ప్రోత్సహించిన పార్టీ ఇది. మీరు ఫస్ట్ టైం మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎన్టీ రామారావు గారు ఏం చేశారు? 35 మందిని తీసుకొచ్చాం. దేశంలో ఉండే లెఫ్ట్, రైట్, సెంట్రల్ పార్టీస్, రీజనల్ పార్టీస్, ఎక్కడో ఉండే ఒక మనిషి ఆ మనిషిని కూడా తీసుకొచ్చి పెద్ద మీటింగ్లు పెట్టి పెద్ద గార్లెండ్లు వేసి ఆయన పేరు చెప్పి చప్పట్లు కొట్టించి పార్టీలు ప్రోత్సహించిన పార్టీ ఈ పార్టీ. ఏంటి దాని నష్టం ఏంటి? మనం ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఒకటిసారి అవుతున్నాయి. నాకు ఆ పని అయిపోయింది. రేపు లోకల్ బాడీస్ కూడా ఇది అవతానం వచ్చేసి ఉంటే ఇంకా 5 ఏళ్లు డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టేవాడిని. నేను ఎప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా 500 రూపాయలు 200 రూపాయలు రద్దు చేయాలని. దేనికోసం అంటే ఈ ఎలక్షన్లు ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, దరిద్రం ఏంటి? ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం, ఆ పేరు పెట్టి దోచడం ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మీరు స్పిరిట్ చూడాలి తప్ప పార్టీ ఐడియాలజీ లేకుంటే మీకుండే మనోభావాలు దేశం పైన రుద్దడం చాలా ప్రమాదకరం. మన అభిప్రాయాల్ని విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, ఓన్లీ వన్ పాత్. ఆ పాత్రలో మంచి జరిగితే అప్రిషియేట్ చేయాలి, అది అందరం నేర్చుకోవాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఒకే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. ఇది సోషల్ మీడియా. ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్తా ఉన్నా ధ్యాస పెట్టాల్సిన ఆస్పెక్ట్. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జుకు ఇది అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన ఆస్పెక్ట్. ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామ స్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్. ఒకటే నేను మీకు చెప్తా ఉన్నా, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నాను, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తాను. నేను చెప్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోండి. ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు. యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయి ఉన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్లకు తోడు వీళ్ళు దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్. రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అంటే వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు, వీళ్ళే ఆ అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని మనం తిప్పి కొట్టగలగాలి అని అంటే అంతకన్నా స్ట్రాంగ్గా మన సోషల్ మీడియా తయారు అయితే తప్పనిచ్చి మనం కొట్టలేం. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం. మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా పవర్. ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు. రెండో వైపున మనం ఇక్కడి నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి పర్కులేట్ అవుతుంది ఒకే వాయిస్ కింద. విలువలు, సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో, చారిత్రాత్మకమైన సందర్భం, దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో
సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినరో నేను 100% ఏకీభవిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా, ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు. వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే, ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ దేవర్ 3 చెక్ పోస్ట్. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. How come they had ignored? And it was quite disappointing for us. Into Magaide parledu, we are not here for making money. We want to do something. As I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte, and the country will disintegrate no sooner. మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే, మీరు సీపోర్ట్లో, all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go attitude, and it costed us 300+ lives. And ఇది స్మగ్లింగే కదా, ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్, ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్, we don't have to do it. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ, ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? నమస్కారం తెలియజేస్తూ మీ మాధ్యమంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆది నుండి భారతీయ జనతా పార్టీ వాల్మీకి జయంతికి పెద్దపీట వేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో వాల్మీకి జయంతిని ఒక రాష్ట్ర పండుగ కూడా వారు జరుపుతున్నటువంటి విషయం. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో, అంటే అందరినీ కలుపుకుని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతోటి వాల్మీకి జయంతికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. మరి దానిలో భాగంగానే అన్ని ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా, ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా ముందు బడుగు బలహీన వర్గాల వారికి లబ్ధి చేకూర్చే విధంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పేదవారిని దృష్టిలో పెట్టుకుని వారి జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి భావనతోటి కార్యక్రమాలు, పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే కాలంలో కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందో, అంటే సమాజంలోని సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా దేశ ప్రగతిని కూడా సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఏదైతే ముందుకు వెళ్తున్నారో దానికి కట్టుబడి మళ్ళీ ఇవాళ వాల్మీకి జయంతి రోజున మరి ఒక్కసారి మేమందరం కూడా పునరంకితమయ్యేటువంటి దినంగా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా